కడప జిల్లాలోని ఖాజీపేటలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఖాజీపేటలోని శ్రీధర్ రెడ్డి విద్యా సంస్థల ఆవరణలో పెద్ద ఎత్తున రంగవల్లులు తీర్చిదిద్ది భోగి మంటలను వేసి పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీరం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ విద్యార్థులు ఈ వేడుకలను స్వయంగా నిర్వహించడం సంతోషంగా ఉందని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆటల పోటీలు నిర్వహించి పోటీల్లో విజేతలైన 150 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందస్తు సంక్రాంతి ఏ విధంగా ఉండాలి, మన సంక్రాంతి పండుగలు ఎట్లా చేయాలి, ఈ రోజుల్లో పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ పండుగల గురించి పూర్తి అవగాహన లేదు. అన్ని కులాలు అన్ని వాళ్ళ పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే సంక్రాంతి దీపావళి తప్ప సంక్రాంతి ఉగాది ఈ పండుగల గురించి పెద్దగా పాటించడం లేదు. మరి సంక్రాంతి గురించి ముఖ్యంగా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పండుగలు అంటేనే తెలియదు, పిల్లలకు సంక్రాంతి అంటేనే తెలియదు. దీనివల్ల ముందస్తు సంక్రాంతి ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేశాము. ఇక్కడ భోగి మంటలు కాంచి ఎద్దుల బండి, అట్నే ఆవును పూజించడము, అట్లే ఒక్కొక్క పిల్లవాడు టాల్స్ పెట్టుకొని ఏ విధంగా బిజినెస్ చేయవచ్చు, అట్లనే అన్ని విధాలుగా అవగాహన కల్పించే దానికోసం ఈరోజు శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది ముందస్తు వేడుకలు జరుపుతారు. ఈరోజు బీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీ పొంగల్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దీన్ని మామూలుగా కాకుండా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో, పాతకాలంలో పల్లెటూరులో ఎలా చేస్తారో అంతకన్నా గొప్పగా పిల్లలకు చూపించాలనుకున్నాము. దానికోసం మా స్టాఫ్ కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరి సహకారంతో మేము పొంగల్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది చాలా ఘనంగా చేశాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా కరెస్పాండెంట్ సార్ సుబ్బారెడ్డి సార్ వాళ్ళు మాకు ముగ్గుల పోటీలు, ఇంకా కోలాటము, ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టించారు. మాకు పల్లె వాతావరణం తెలియాలని చెప్పి మా కోసం అంతా సెటప్ అంతా చేపించారు. అండ్ మాకు పాతకాలంలో ఎలా ఉంటుందో అని తెలియజేయడానికి పాతకాలం స్టాల్స్ కూడా తెప్పించారు. ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా మేనేజ్మెంట్ వారు మా పాఠశాలలో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపించారు. ఇక్కడ బొమ్మల కొలువులు, భోగి పళ్ళు, ఇంకా మరెన్నో జరిపించారు. ముగ్గుల పోటీలు కూడా జరిపించారు. అలాగే ఇక్కడ మాకు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో, మంచి చెడలు, సంక్రాంతి గురించి అన్ని విషయాలు చెప్పారు. ఈరోజు మేము సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము. 3 రోజులకు ముందే మేమైతే జరుపుకుంటున్నామండి. మాకైతే ముగ్గుల పోటీలు పెట్టారు, దానికి ప్రైజెస్ ఇచ్చారు. డ్యాన్సులు, పాటలు, ప్రోగ్రాంలు అన్నీ పెట్టారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది అండి. ఈరోజు